యాక్షన్. అనుకున్నానంటే మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు మీరు తెలుగు ఫస్ట్ అయితే మాకు ఫిదా నుంచే కదా సో ఇంట్రడ్యూస్ అయింది. నేనేమనుకున్నానంటే నేను ఫస్ట్ క్వశ్చన్ అడగగానే మీరు స్టార్ట్ చేస్తారు ఏంది మంచిగా ఉంది ఎక్కువ మాట్లాడినావు అంటే బొక్కలు ఇరుగుతాయి ఇట్లాంటివి అంటారేమో అనుకున్నాను. బట్ ఇంత ఇంత ప్యూర్గా ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు మీరు. నాకు తెలియదు తెలంగాణ మాట్లాడతారు అనుకుంటున్నాను. లేదు, నాకు ఇప్పుడు ఎంసీఏ షూట్ చేసినప్పుడు తెలంగాణ వస్తుంది. ఆ డైరెక్టర్ అందరూ నాకు చెప్తారు ప్లీజ్ మా తెలుగులో మాట్లాడు, కొంచెం తెలుగులో మాట్లాడు అని. సో నాకు తెలంగాణ ఇప్పుడు యాక్చువల్లీ తెలంగాణ వస్తుంది. కొంచెం అందరితో మాట్లాడి కొంచెం తెలుగు మిక్స్ అయింది అటు వస్తుంది వచ్చింది వస్తుంది ఇక్కడక్కడ వస్తుంది. యా. సో లైకా గురించి ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు నేను యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, ఎందుకంటే ఇది ఒక మమ్మీ అండ్ డాటర్ గురించి అండ్ ఇందులో వీ డోంట్ హ్యావ్ సంథింగ్ బిగ్ అండ్ కమర్షియల్ అండ్ అంత వాళ్ళు కూడా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఏమైనా కథ విన్నప్పుడు డెఫినెట్గా ఎవరైనా చెప్తారు ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇది ఇలా అవుతుంది అని ఒక పాజిటివ్ నోట్తో చెప్తారు. ఇక్కడ అందరూ చెప్పారు నాకు విజయ్ సార్ అండ్ లైకా గ్రూప్ నుంచి వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ టు బీ సమ్ బిగ్ ఫినామినల్ థింగ్. ఇది ఒక మంచి హార్ట్ ఫెల్ట్ ఒక ఫిల్మ్, ఒక 4-5 పీపుల్ని కూడా కొంచెం ఇఫ్ ఇట్ మేక్స్ యూ థింక్ అదే మనకి ఒక పెద్ద సక్సెస్. సో అలా ఒక పాజిటివ్ థాట్ హార్ట్ ఫెల్ట్ ఒక కాన్వర్జేషన్తో ఇది స్టార్ట్ చేసాము అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. జనరలీ అంత ప్రెషర్ పెడతారు ఇది ఇట్ షుడ్ బికమ్ హ్యూజ్, హౌ డు వి మేక్ ఇట్ బిగ్గర్ అని. ఇది ఈ స్క్రిప్ట్కి ఇంత కావాలి, ఇలా మనకి ఉండాలి. సో for Laika to be promoting and producing films which are like this is a very supporting thing. Ila inka scripts ravali, inka movies andru chudali. So అండ్ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్కి డిఫరెంట్ మ్యూజిక్ కూడా ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ యూనో అది పార్ట్ అయి ఉంటుంది, అదర్వైజ్ స్టోరీని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మ్యూజిక్ కొంచెం మనం అవేగా వెళ్ళినా కూడా. సో దీంట్లో విన్న పాటల వరకు స్టోరీలో పార్ట్ అయి ఉన్నాయని అనిపిస్తుంది నాకు, ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా. అండ్ విచ్ ఇస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ నెంబర్ ఈ ఆల్బమ్లో? ఆలాలిలోని ఒక పాట ఉంది. సో ఆ పాట నాకు చాలా చాలా ఇష్టం. నేను వీడియోతో అది చూసాను. అంత ఆ వీడియో చూసినప్పుడే అంత ప్రేమ నాకు పాప మీద మళ్ళీ వస్తుంది. సో మెమరీస్ మళ్ళీ వస్తుంది. సో ఐ రియలీ లవ్ దట్ సాంగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దెమ్ టు రిలీజ్ ద సాంగ్ as soon as possible. నాకు చూడాలని ఉంది. నాకు అర్థమయ్యేది ఏంటంటే కణం 2 ఏమన్నా ప్లాన్ చేస్తే వెళ్ళి మీరు ఒక పాపని అడాప్ట్ అయితే చేసేసుకుంటారు. ఆ పాపనే అవును. ఓ మై గాడ్. ఓకే, సో ఆ పాట మీకు బాగా నచ్చింది. ఇలాంటి ఎమోషన్తో ఉన్న ఒక స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా యాక్టర్ కూడా మీరు ఇందాక అన్నారు అది ఇంటి వరకు వెళ్తుందని, అక్కడ కూడా ఆ ఎమోషన్ ఆ మూమెంట్స్ అనేది ఉంటుంది. సో అలా ఏదైనా ఉందా, ఎమోషనల్ సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా మీకు అక్కడ? ఎమోషనల్ సిచ్యువేషన్ అంటే జనరల్గా అందరూ చెప్తారు ఒక మెటర్నల్ ఇన్స్టింక్ట్ పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో లేదంటే ఆ డిజైర్ వస్తుంది అని. నాకు నేను చాలా నేను నా మైండ్లో నేను ఒక 18-19 year old గర్ల్ అని మైండ్లో ఉంది. లైఫ్ చాలా ఈజీ, చాలా సింపుల్ అలా నేను ఆలోచిస్తాను. బట్ సడన్గా ఈ మూవీ చేసిన తర్వాత నాకు మమ్మీ నాకు ఒక పాప కావాలి, నేను ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. ఇంకా కొంచెం మెచ్యూర్గా మాట్లాడిన తర్వాత మమ్మీకి డౌట్ ఏంటి అమ్మాయి ఎప్పుడో ఒక మూవీ చేసిన తర్వాత ఎలా చెప్తుంది అబ్బా అని. సో ఐ హ్యావ్ మెటర్నల్ ఇన్స్టింక్ట్స్. ఐ ఫీల్ లైక్ I have a kid, I have to protect her, idi anni nenu I have to teach her idi cheyali adi cheyali idi cheyakudadu, be careful. So all that I used to do during the shoot. So adi ala alavaata ayipoyi nenu ippudu intiki ellina tarvata kuda ammayi akkada chaala baga tintunda లేదంటే ఇప్పుడు నిద్రపోయిందా ఏం చేస్తుంది, నేను కాల్ చేసి వీడియో కాల్ వెరీ రెగ్యులర్లీ వి ఆర్ ఆన్ వీడియో కాల్. సో అప్పుడు అమ్మాయి చెప్తుంది దీది ఐ మిస్ యూ, కమ్ హియర్ సూన్ అలా. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ us for now. సో ఈ సినిమా మీకు చాలా ఇచ్చింది అనమాట అయితే. అవును, జనరల్ గా మనం చేసినప్పుడు క్యారెక్టర్స్ తీసుకుంటాము. ఇప్పుడు ఒక పాపతో బాండ్ అయిన తర్వాత ఒక పాప కావాలి అని ఉంది. ఓకే, సో మేము మీ గురించి విన్నది ఏంటంటే డెఫినెట్గా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఒక యాక్ట్రెస్కి చాలా స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి తన దగ్గరికి, బోలెడన్ వస్తూ ఉంటాయి నాకు తెలిసి, అప్పటి వరకు రాకపోయినా కూడా సక్సెస్ తర్వాత. అండ్ కానీ సాయి పల్లవి గురించి విన్నది ఏంటంటే చాలా తక్కువ స్క్రిప్ట్స్ అండ్ తనకి నచ్చితేనే చేస్తారు అని. నిజంగానా? సక్సెస్ అన్ని ఏం లేదు, ఎవరైనా ఒక రోల్ గురించి ఎవరైనా మాట్లాడితే
పబ్లిక్ ఏమైనా ఈ రోల్ ఈ అమ్మాయి బాగా చేసింది అని చెప్తేనే ఒక 1 వీక్ హ్యాపీగా ఉంటారు అందరూ. 1 వీక్ ఓకే మనం ఏదో చేసాము అలా. బట్ ఆ 1 వీక్ తర్వాత భయం వస్తుంది, నెక్స్ట్ మూవీ ఎలా చేస్తాము, బాగా చేస్తామా, ఇలానే లవ్ ప్రేమ అందరూ మనకి ఇస్తారా, ఆ రెస్పాన్సిబిలిటీ అప్పుడు వస్తుందా. సో అదితోనే మనం స్క్రిప్ట్ చూస్ చేస్తాము. సో నేను లేదు, అందరూ ఎనీబడి హూస్ బీన్ అప్రిషియేటెడ్ ఫర్ ఎనీ రోల్ దట్ దేవ్ డన్, వాళ్ళ మైండ్లో ఒక వారం హ్యాపీగా ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ రోల్ ఇలాగే బాగా చేయాలి, లేదంటే ఇది కన్నా బాగా చేయాలి. ఇన్ కేస్ ద రోల్ ఇస్ నాట్ గుడ్ ఆల్సో, ఇలా చేయకూడదు, ఇది తర్వాత బాగా చేయాలి. ఒక వారం బ్యాడ్ గా ఫీల్ చేస్తారు, అది తర్వాత బాగా చేయాలి అని. సో దిస్ థర్స్ట్ టు డూ వెల్ అది మాత్రమే ఉంది. సో ఆ స్క్రిప్ట్స్ చదివినప్పుడు ఇది చేస్తే కరెక్ట్ గా ఉంటది అలా ఒక థాట్ వస్తుంది, అంతే. అంత ఆలోచించను. అంత ఆలోచించరా? నేను అడిగినంత ఆలోచించరా? అంత ఆలోచించను, ఇది కరెక్ట్ గా ఉంటది. వెల్, సో చాలా మంది యాక్టర్స్ అండ్ చాలా మంది మామూలుగా గర్ల్స్, మిమ్మల్ని ఇష్టపడే లేడీస్ చాలా మంది తెలుసుకోవాలనుకునేది ఏంటి అంటే అసలు ఇప్పుడు ఇంత ఈజ్ తో ఎలా యాక్టింగ్ చేసేయగలరు అని. ఏంటి దాని సీక్రెట్? నువ్వు సీరియస్లీ తెలుసా, ఎక్స్ప్రెషన్స్ ఎవరైనా ఇస్తే ఓకే, కొంతమంది అయితే యాక్టింగ్ అనిపిస్తుంటుంది, కొంతమంది చాలా న్యాచురల్ గా చేస్తారు. బట్ మీరు చేస్తుంటే ఏమవుతుంది తెలుసా, అదే క్యారెక్టర్ ని చూస్తున్నాం అనిపిస్తుంది. ఎక్కడ సాయి పల్లవి కనిపించదు. అండ్ ఫిదాలో నేను ఇందాక అదే అన్నాను కదా, సో ఫిదా అండ్ ఎంసీఏ టోటలీ డిఫరెంట్. అండ్ కణం ట్రైలర్ చూస్తే మాకు అర్థమైంది. సో దానికి ఏమిటి అసలు సీక్రెట్? రోజు మిర్రర్ ముందు యాక్టింగ్, అదర్వైజ్ నేను బోర్న్ యాక్టరా? నేను చాలా ప్రేయర్ చేస్తాను, అదే నిజం. నేను చాలా షార్ట్కి వెళ్ళే ముందు మూవీ స్టార్ట్ చేసిన ముందు, ఎందుకంటే నాకు నా మైండ్ లో నేను డాన్స్ చదవట్లేదు, అండ్ ఇప్పుడు యాక్టింగ్ కూడా ఐ డోంట్. ఓ, మీరు డాన్స్ మీరు నేర్చుకోలేదా? లేదు, నేర్చుకోలేదు. మీరు డాన్సర్? లేదు, నేను టీవీ చూసి ఇంట్లో డాన్స్ చేస్తాను, అలానే చేసి ఇంత వచ్చింది. సో ఇది అన్ని గాడ్స్ బ్లెస్సింగే నాకు. నేను క్రెడిట్, ఇఫ్ దే సే యూర్ అ గుడ్ డాన్సర్ ఐ విల్ సే థ్యాంక్ యూ గాడ్, అంతే. నేను క్రెడిట్ తీసుకోను. సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్, ఎవరైనా మంచిగా చేసావు అని చెప్తే నా మైండ్లో నేనేం యాక్చువల్లీ చేయట్లేదు, ట్రై చేసి ఏం చేయట్లేదు. బట్ నేను గాడ్ని థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు అది వస్తుంది అని నాకే తెలీదు. చూసిన వాళ్ళు బాగా చేశాను చెప్తే నేను వస్తుంది, నేను చేస్తాను, అంతే. చాలా హార్డ్ వర్క్ ఇంటికి వెళ్ళి. బట్ నేను స్క్రిప్ట్ ఇన్ అండ్ అవుట్ చదువుతాను, నా సైడ్ నుంచి ఏం చేయాలో అది చేస్తాను. నా హోంవర్క్ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి మీరు చూసుకోండి అని చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళి స్క్రీన్ లో ఏం వస్తుందో అది తను చేస్తారు, నేనేం చేయట్లేదు. ఒక ట్రెడిషనల్ గర్ల్ విత్ వెస్టర్న్ టచ్ అండ్ లాట్స్ ఆఫ్ బ్యూటీ అన్నమాట. అండ్ చాలా బాగా అనిపించింది, చాలా మందికి చాలా బాగా అనిపించింది కదా, అబ్బాయిలకి ఎస్పెషల్గా ప్లే అవుతూ ఉంటుంది వెనకాల వచ్చిండే సాంగ్. సో ఈ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు, బికాజ్ అది మళ్ళీ ఎవరైనా రీప్లేస్ చేసే సాంగ్ చేద్దాం అనుకున్నా కూడా ఇంపాసిబుల్ నాకు తెలిసి. స్టెప్స్ అయితే వేసేస్తారేమో కానీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేరు. సో ఫైనలీ కణం మా ముందుకు వస్తుంది మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అండ్ ఒక స్పెషల్ మూమెంట్లోకి, ఒక స్పెషల్ ఎక్స్ప్రెషన్లోకి తీసుకెళ్ళడానికి. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? సో నాకు చాలా సంతోషం, కణం అని ఒక మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, మీరందరూ చూడాలి. అది మనమందరూ చాలా హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసాము. మీరు చూసి అతో కనెక్ట్ అయ్యి నాకు చెప్పండి మీకు నచ్చిందా లేదా అని. ఇంత స్వీట్గా అడిగితే డెఫినెట్గా వాళ్ళు చూసేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మరో సక్సెస్ మీ లిస్ట్లోకి రావాలని చేరాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Hello, nenu mi Mehreen. Please do subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster.